నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముద్దుగా ముఖ్యాంశాలు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హౌస్ అరెస్ట్ ప్రతిపక్షాలను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి పటాన్ చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ నెల 20వ తేదీ నుంచి తెలంగాణలో హరితహారం రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించిన ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ బోధన్ పట్టణంలో అస్తవ్యస్తంగా తయారైన రహదారులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు ఖానాపురం మండలంలో పోలీసుల తనిఖీలు లభ్యమైన దేశవాళీ తుపాకులు తూటాలు వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేని పరిపాలన కొనసాగుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెక్రటరియట్ ఉందో లేదో తెలియడం లేదన్నారు. రాష్ట్రంలో సీఎం మంత్రులు ఉన్నారా లేరా అనేది ఒక ప్రశ్నగా మారిందని విమర్శించారు. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలా దిక్కులేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కేసీఆర్ చెప్పినట్లు చేయకపోతే ప్రతిపక్షాలను ప్రజలను పోలీసులతో అరెస్టు చేయించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుందంటే దానికి కేసీఆర్ ప్రభుత్వమే కారణమన్నారు. ముఖ్యంగా ఈరోజు గత 2 రోజుల క్రితము భట్టి గారు, మా సిఎల్పి నాయకుడు భట్టి గారు, నేను, శ్రీధర్ బాబు, అట్లాగే రాజగోపాల్ రెడ్డి, సీతక్క, వీరన్న, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులం అందరము ఒక తీర్మానం చేయడం జరిగింది. ఏంటంటే ఈ రాష్ట్రానికి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 6 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలిస్తున్నారు. ప్రజలు అవకాశం ఇచ్చారు. మరి ఈ 6 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అదే కాకుండా సామాన్య మానవుడు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సామాన్య మానవులు కానీ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి కలిసే అవకాశం లేదు. ముఖ్యమంత్రి పేషి ఎక్కడుందో కూడా తెలియదు ఇప్పటి వరకు. ప్రగతి భవన్ అనేది అది కేవలం అధికారులకు, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకుల కోసమే ఆ ప్రగతి భవన్ వాడుకుంటున్నారు అనే విషయాన్ని అందరూ కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా మేమందరం కూడా ఈరోజు నేను కానీ మా శాసనసభ్యులం అందరం కూడా భట్టి గారు అందరం, సీతాబాబు కూడా మేమందరం ఈరోజు సెక్రటరియట్కి వెళ్ళి అసలు ముఖ్యమంత్రి గారి పేజీ సెక్రటరియట్లో ఉన్నదా లేదా, అసలు మంత్రుల యొక్క పేజీలు సెక్రటరియట్లో ఉన్నాయా లేవా, ఒకసారి ఆ పేజీలన్నీ తిరగాలని శాసనసభ్యులు మేము ఈరోజు సెక్రటరియట్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే మమ్మల్ని అందరిని కూడా హౌస్ అరెస్ట్ చేసి ఇళ్లలో కూర్చోబెట్టడం జరిగింది. ఇలాంటి డెమోక్రసీ లేని, ప్రజాస్వామ్యం లేని పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది అన్నదానికి నిదర్శనమే ఈరోజు మా యొక్క అరెస్టులు. ఈరోజు ఏం అడగాలన్నా, ఎవరిని అడగాలన్నా అసలు దిక్కులేని పరిస్థితి అయిపోయింది రాష్ట్రంలో. ఉదాహరణకు సంగారెడ్డిలో సింగూరు మంజీరా డ్యాంలో నీళ్ళు లేవు. వాస్తవానికి కూడా 3.5 సంవత్సరాలు అయిపోయింది. అసలు నీళ్ళు ఎక్కడి నుంచి, కాళేశ్వరం నీళ్ళ నుంచి 6 నెలల కోసం నింపుతామంటారు, తీసుకురారు. మాకేమో కర్ణాటకలో వర్షాలు లేవు, నీళ్ళు వస్తలేవు. జిల్లా మంత్రి మొక్కుబడికి వస్తాడు, పోలీస్ ఎస్కార్ట్తో వస్తాడు, కలెక్టర్ ఆఫీస్ కాడ కూర్చుంటాడు. ఆ కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓలు అటెండర్తో మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. ఇలాంటి పరిపాలన జిల్లాలో కొనసాగుతున్నది. అసలు ముఖ్యమంత్రి మంత్రులు జాడ ఎక్కడ ఉన్నది, అసలు వాళ్ళు ఉన్నారా, ఎక్కడున్నారు అనే ఒక ప్రశ్నగా తెలంగాణ రాష్ట్రంలో మారింది. గత కాంగ్రెస్ పరిపాలనలో ముఖ్యమంత్రులు, మాకు 3 ముఖ్యమంత్రులు 10 సంవత్సరాల కాలంలో మరి నేను చూసింది ఏంటంటే, మరి రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఉదయం 10:30కు మరి ఎక్కడ క్యాంప్ ఆఫీస్, సీఎం క్యాంప్ ఆఫీస్కి వస్తే దాదాపు 1.5 గంట ప్రజా దర్బార్ నడిచేది. దాని తర్వాత మాకు ఎమ్మెల్యేస్ టైం, ఎంపీలకు, మంత్రులకు టైమింగ్స్ ఉండేవి. నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను కూడా ముఖ్యమంత్రికి కూడా చెప్పుకునేవాళ్ళం. అసలు ఇప్పుడు ముఖ్యమంత్రి కలుసుడే లేదు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. వెలిమెల చిట్కూలు, ముత్తంగి, లక్కుడారం గ్రామంలో 12 లక్షల సొంత నిధులతో రైతులకు కంది విత్తనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో రైతులు లాభాలు పొందాలంటే ఏ పంటలు వేస్తే లాభం వస్తుందో అగ్రికల్చర్ అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చిట్కూల్ గ్రామ సర్పంచులు నీలం మధు, వ్యవసాయ అధికారులు, స్థానిక నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఒకటే కాకుండా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, అన్నిటికంటే ముఖ్యంగా రైతుల పట్ల పెద్దపీట వేసి వారి సంక్షేమం కోసం, వారు వేస్తున్న పంటల నష్ట లాభాల కోసం ఎప్పటికప్పుడు అన్వేషణ చేసి ఈరోజు రాష్ట్రంలో రైతులకు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, 24 గంటల కరెంటు, రైతు బీమా అంటే ఒక ఎకరా ఉన్నా, గుంట ఉన్నా, 100 ఎకరాలు ఉన్నా 5 లక్షల రూపాయలు, చనిపోయిన దినకర్మ కల్లా 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్కి వస్తూ ఉన్నాయి. రైతు పెట్టుబడి ఎకరాకు 5,000. దాంతోపాటు రైతులు ఏ పంట పెట్టుకుంటే బాగుంటుంది, నష్టపోరు, ఏ పంటలు పెట్టుకుంటే లాభాలలో వాళ్ళకి 10 రూపాయలు ఎక్కువ వస్తాయి అనే ఆలోచనతోటి ఈరోజు శాస్త్రవేత్తలతోటి అనేకమైన చర్చలు జరిపి తెలంగాణ రైతుల పట్ల పత్తి కానీ, సన్న రకం వడ్లు కానీ, కందులు కానీ వేసుకుంటే రైతులకు లాభసాటి ధరలు వస్తాయి, వారి కుటుంబాలు బాగుంటారనే ఆలోచనతోటి రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికల్చర్ అధికారులను మీతో మమేకమై మీకు చెప్పి ఈ పంటలు వేసుకోవాలని చెప్పి నచ్చజెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. వాళ్ళకు ఏ పంట పెట్టుకుంటే లాభసాటి ఉంటుంది, ఏ పంట పెట్టుకుంటే నష్టం జరుగుతుంది అని ఆలోచన చేసి ఈరోజు కంది పంట, పత్తి, సన్న బియ్యం, సన్న ఒడ్లు ఇవన్నీ పెట్టుకుంటే మార్కెట్లో మంచి లాభసాటి ధరలు వస్తాయి. కాబట్టి రైతులు నష్టపోకుండా వారికి సూచన సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కొద్దిగా గొప్ప ఉన్న వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి కందులు ఉచితంగా ఒక శాసనసభ్యునిగా, ఒక మిత్రునిగా నేను వారికి 113 క్వింటాలు 12 లక్షల రూపాయలు విలువ చేసే కందులను పంపిణీ చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు సిఎస్ఆర్ ఫండ్ కింద దీన్ని 85 లక్షలతోటి ఇక్కడ మెయిన్ రోడ్కి వెళ్ళి విలేజ్ దాకా బీటీ రిన్యువల్, దాంతోపాటు రూరల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ విషయంలో బర్రెలు, అలాగే అక్కడ రైతులకు కరెంటు మోటార్లు గిట్ట పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ గిట్ట రైతుల పట్ల కానీ ఈ ప్రభుత్వం అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టి వారిని ఆదుకోవడంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. తప్పకుండా ప్రభుత్వ పరంగా వచ్చే స్కీమ్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు అందించడంలో ప్రతి ఒక్కరూ స్థానిక నాయకులు రైతులకు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తాం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బోధన్ పట్టణం నుంచి పెంట గ్రామం గుండా కోటగిరికి వెళ్లే మార్గం అధ్వానంగా మారింది. వాహనాలు, ప్రయాణికుల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. రోడ్ల పరిస్థితి దుర్భరంగా తయారై గుంతలమయం మారడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏళ్ల నుంచి రోడ్లు మార్చాలని కోరుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చిన వారు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారే తప్ప తిరిగి గద్దెనెక్కిన తర్వాత సమస్యల గురించి విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రధాన రహదారులను బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు. బోధన్ వరకు రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ రోడ్డు కాలేదు, ఏం కాలేదు. మన సెక్రటరీ సాబు గారు రోడ్ చేయలేరు, ఏం చేయలేదు. ఇప్పటివరకు ఆటో ఇక్కడ నుండి పెంట నుండి బోధన్ వెళ్ళాలంటే మినిమం హాఫ్ అన్ అవర్కి ఇక్కడ టైం పడుతుంది. ఆయన ఘోరంగా ఉన్నాయి. చింత పట్టించుకోలేరు, వస్తున్నారు పోతున్నారు అని ఎవరు పట్టించుకుంటలేరు. ఈ ఆటోలు నడుస్తున్నాయి. మేము ఆటో డ్రైవరం, ఏమైనా ఎక్కడైనా పల్టీ పడితే యాక్సిడెంట్ అయితే ఇట్లా ప్యాసింజర్ మాకే తాకి నడిపిస్తున్నారు. రోడ్ ఎంత గుంతలు ఎవరు పట్టించుకోవడం లేదు. ఏమైనా పెద్దవాళ్ళు వచ్చి చూసి ఒకసారి పట్టించుకుంటే బాగుంటుందని కోరుతున్నాం. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు నుండి తెలంగాణ బాగుపడింది. ఏం బాగుపడింది రోడ్లు బోధన వెళ్తున్నాము. ఈ రోడ్డు 10 సంవత్సరాల నుంచి
ప్రభుత్వాలు మారినా కానీ ఓళ్ళు పట్టించుకునేట్టు నాదుడు లేడు. మాకు ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంది. బస్సు రావడానికి ఇబ్బంది ఉంది. ఆటోలు రావాలన్నా కానీ 400-500 రూపాయలు తీసుకున్న దాకా కూడా ఇంటికి రాకొచ్చింది. ఏదైనా పేషెంట్ ర్యాపిడ్ కూడా రమ్మన్నా కానీ ఆటోలు రాకొచ్చింది. అందుకోసం దీన్ని తొందర మాకు జాగ్రత్తలు తీసుకోవాలని రోడ్డు గురించి. ఇప్పుడు ఇన్ని రోజులు అంటే వేసవి కాలం ఉండే, ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయిన నుంచి బాగా ఇబ్బంది ఉన్నది. గుంతలు తెలకొచ్చినాయి, గుంతలలో పడ్డ కానీ జనాలు ఇబ్బంది అవుతున్నారు. అందుకోసం తొందర గవర్నమెంట్ కానీ వాళ్ళని కానీ తొందరగా యాక్షన్ తీసుకోవాలని అంటే టాకిలి, సోంపూరు, దోమలేడిగి, పెంట ఈ గ్రామాలకు బాగా ఇబ్బంది ఉన్నది. కావున ప్రభుత్వానికి చెప్పి ఒక్కటే కోరేది ఏంటంటే రోడ్డు మంచిగా చేయాలని కోరుతున్నాం. ఈ నెల 20వ తేదీ నుంచి తెలంగాణలో హరితహారం కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మేడ్చల్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి గుండా పర్యటించారు. సుందరీకరణలో భాగంగా మేడ్చల్ జాతీయ రహదారికి ఇరువైపులా అందంగా కనిపించేలా మొక్కలు నాటాలని కొంపల్లి మున్సిపల్ కమిషనర్ జ్యోతికి సూచించారు. రాబో హరితహారంలో భాగంగా ముందస్తుగా ప్రణాళికలు రచించుకోవాలని ఆయన తెలియజేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ లేఖను బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఇంటింటికి మోడీ సందేశాన్ని చేరవేయాలన్న ఉద్దేశంతో మహేశ్వరి నియోజకవర్గ బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో ఆల్మాస్గూడ 3వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా స్వామి వివేకానంద విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు ప్రతిజ్ఞ చేశారు. మహాత్మా గాంధీ నాడు స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించినట్లే నేడు ప్రధాని నరేంద్ర మోడీ సైతం దేశీయ పరిశ్రమలు ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి, కార్పొరేటర్లు పద్మ ఐలయ్య యాదవ్, మాధురి వీరకర్ణారెడ్డి, రామిడి సూరకర్ణారెడ్డి, దొడ్డి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు 6 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో పెను మార్పులను తీసుకొచ్చిన ఘనత మోడీ గారికి దక్కింది. కొన్ని దశాబ్ద కాలంగా ఉన్నటువంటి పరిష్కారానికి నోచుకున్నటువంటి ఎన్నో ముఖ్యమైన విషయాల్లో ప్రధాని గారు చొరవ చూపి వాటికి పరిష్కార మార్గ దిశగా ప్రయాణింపజేసిర్రు. ఈ 6 సంవత్సరాల కాలంలో ప్రధాని మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో వారికి ఉన్న స్పందనను మనము అవగాహన చేసుకోవాలనే కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర శాఖ అధ్యక్షులు పిలుపు మేరకు ప్రతి ఇంటికి మోడీ గారి సందేశాన్ని తీసుకువెళ్ళి మోడీ గారి పరిపాలన వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి రావాలన్నది కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశము. ఇప్పుడు కరోనా విలయ తాండవం చేస్తుంది రాష్ట్రంలో. కరోనా వల్ల చిన్న తరహా మధ్య తరహా సామాన్యమైన ప్రజానికం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. స్థానికంగా ఉన్నటువంటి మన నాయకులు వాళ్ళకి చేదోడు వాదోడుగా కొన్ని సహాయ కార్యక్రమాలు చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా మన ప్రధాని మోడీ గారు దేశం కోసము ఒక ప్యాకేజీని ప్రకటించి మనకు
అన్ని వర్గాల వారికి ఆ ప్యాకేజీ యొక్క ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతో సుదీర్ఘంగా ఆలోచన చేసి పెద్ద ప్యాకేజీని ప్రకటించారు. దానితోటి కార్మికులు, కర్షకులు, వ్యవసాయదారులు, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ అభిప్రాయాలను మనను స్వచ్ఛందంగా తెలుసుకోవడమే కార్యక్రమే మోడీ గారి సందేశాన్ని మనం ఇంటింటికి తిరిగే కార్యక్రమం. జై భారత్. వరంగల్ రూరల్ ఖానాపూర్ మండలంలోని దబ్బిడిపేట గ్రామ శివారు కీరియాతండా సమీపంలో గుట్ట దగ్గర తుపాకులు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ తనిఖీలో దేశవాళీ తుపాకులు 56 తూటాలు దొరికినట్లు తెలిపారు. ఖానాపూర్ ఎస్ఐ అభినవ్ని వరంగల్ సిపి అభినందించి అవార్డు అందజేశారు. తనిఖీలో నర్సంపేట ఏసీపీ ఫనీందర్, రూరల్ సిఐ సతీష్ బాబు, ఖానాపూర్ ఎస్ఐ అభినవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన ఉన్నతాధికారులతో ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. స్పెషల్ ప్రాజెక్ట్ ఈ కీరియాతండాకి అనుకున్న మన డబ్బీపేట దాటితో కీరియాతండా దాంట్లో ఇంకా బోల్డర్స్ ఉన్నాయి. ఆ బోల్డర్స్లో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఆధార్ కోసం చెక్ చేయగా పర్టికులర్ ప్లేస్లో ఈ 3 వెపన్స్ దాచిపెట్టి ఉన్నాయి. దాన్ని కూడా ట్రేస్ చేశారు. ట్రేస్ చేసి పట్టుకొచ్చారు. దీన్ని 30 mm కార్బైన్ అంటారు. తర్వాత లోకల్ పంచులు పిలిపించి వాళ్ళ సమక్షంలో సీజ్ చేసి తీసుకొచ్చారు. కేసు అనేది ఇది ఎవరికి సంబంధించినవా అనేది విచారణ జరుగుతుంది. త్వరలో ఎవరు పెట్టి ఉంటారు ఏంటి అనేది మీరు రిపోర్టర్స్ లోపలికి వెళ్ళి వస్తుంటారు కదా, మీకు తెలుస్తూ ఉంటుంది. మీరు చూసే ఉంటారు ఎవరికి మీరే చెప్పిన పర్లేదు రీడింగ్. అంటే మాకు అంటే ఇతనికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్ సూర్యేంద్రాలకు సంబంధించిన వెపన్స్ అనేది ఒక కార్డు వచ్చింది. అది ఎంత పడుతుందని వెరిఫై చేసుకుంటాం. ఇదైతే న్యూ డెమోక్రసీ రిలేటెడ్ వెపన్స్ అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేట్ కూడా క్లియర్గా అదే చెప్పాడు. సో దాని మీద పంచులు విచిత్రం ఏంటంటే పంచులు వీటిని చూసి వాళ్ళు గుర్తుపెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్ఠ విషయంలో వివాదం నెలకొంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు, కడగంచి రమేష్, ఆయనతో పాటు గ్రామ సర్పంచ్ ముద్దం సుమిత్ర, సత్తయ్య, దూడల భిక్షం, రమణ గోనిశంకర్, భిక్షమాచారి గ్రామాన్ని సందర్శించారు. అనంతరం శ్యామ్ సుందర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద విగ్రహాన్ని పెట్టకుండా చిల్లర రాజకీయాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొబ్బరికాయ కొట్టిండు వచ్చిండు, పని చేస్తా ఉంటే పోలీసులకు ఫోన్ చేయడం, పని స్టార్ట్ చేస్తా ఉంటే పోలీసులకు ఫోన్ చేయడం, వాళ్ళు చేసిన మళ్ళీ ఫైనల్ గా మన ఫ్రైడే అప్పటికి సిఐ గారికి ఫోన్ చేసి ఇట్లా సంఘం సార్ మళ్ళీ పెడతారంటే నాకు సిఐ ఫోన్ చేసి ఇట్లా సర్పంచ్ సార్ ఇట్లా పెడతారు ఆపు అంటే ఆపిన. అప్పటికి ఇది అయిపోయింది. మరి ఆయన ఎస్కాట్ వచ్చే ముందు రాకముందుగా దీని కింద పడేసి మరి వాళ్ళైనా వచ్చి ప్రతీకైనటువంటి యువతను మానసిక స్వాతంత్ర్యం వైపు, స్వశక్తి వైపు నడిపేటువంటి వివేకానంద స్వామి విగ్రహాన్ని మరి అంకిరెడ్డి గూడెం గ్రామంలో యువత ప్రతిష్ఠింపజేసే ప్రయత్నం చేస్తుంటే కొందరు స్వార్థ రాజకీయాల కోసం పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని మరి వివేకానంద స్వామి విగ్రహాన్ని 2 ఇంచులు అటు జరపాలి, 3 ఇంచులు ఇటు జరపాలని ఒక వైషమ్యంతో వివేకానంద స్వామి విగ్రహాన్ని అవమానించినటువంటి పరిస్థితి చూసాం. మీ ద్వారా మరి యువత, భారతదేశ యువత, అంకిరెడ్డి గ్రామ ప్రజలు, అంకిరెడ్డి గ్రామ యువత, చౌటుప్పల్ యువత దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా వివేకానంద స్వామి విగ్రహం అంకిరెడ్డి గ్రామంలో ఉండాల్సిందే. వారు ఎక్కడ కోరుకున్నారో అక్కడ ఉండాల్సిందే. గ్రామ సభలో గ్రామ ప్రజలందరూ దాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నటువంటి పరిస్థితి. స్వార్థ రాజకీయాలకు
వివేకానంద స్వామి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, ఏ కులానికి చెందిన వ్యక్తి కాదు, ఏ మతానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన యావత్ దేశంలో ఉన్న యువశక్తికి సంబంధించిన వ్యక్తి, యువతకు ప్రతీక. ఆయన ఎక్కడ కోరుకుని అక్కడ ప్రతిష్ఠింపజేయాల్సిన బాధ్యత సమాజంపై అందరిపైన ఉంది. ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠింపజేసే చర్యలు తీసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఏదైతే కక్షపూరిత ఆరోపణలు చేస్తున్నారో పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ రెవెన్యూ అధికారులు వాటిని కూడా క్లారిఫికేషన్ ఇస్తూ ఖచ్చితంగా వివేకానంద స్వామి విగ్రహం అక్కడే ఏర్పాటయ్యే విధంగా చర్యలు తీసుకుంటూ అధిక కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో సెక్రటరియట్కు వెళ్తున్న కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్రంలో నిరంకుశక పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు. కరోనా సమయంలో లాక్డౌన్ విధించి అద్దె కూడా చెల్లించవద్దని కేసీఆర్ చెప్పారని, ఇప్పుడు స్లాబ్ల పేరుతో అధిక కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో ఒక గాంధీ హాస్పిటల్ మాత్రమే కరోనాకు కేటాయించడం దారుణమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళికలతో ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలని కూన శ్రీశైలం గౌడ్ డిమాండ్ చేశారు. పోలీసు వారితో మాట్లాడడం జరిగింది, ఎందుకు వచ్చి పొద్దున అని చెప్పి. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరి బంధుకాలు ఇచ్చింది కాబట్టి ఇక్కడికి ఎవరెవరు పోతున్న నాయకులు వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అని చెప్పినప్పుడు మరి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయవలసిన సమయం వచ్చింది. మరి కరోనా వచ్చిన తర్వాత ఈ యొక్క లాక్డౌన్లో 3 నెలల సంది కూడా మరి కేసీఆర్ ముఖ్యమంత్రి గారే కిరాయిలు ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది. మరి కిరాయిలు ఉంటోళ్లకు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు కూడా మరి 50% పేమెంటే రావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క తెలంగాణలో కిరాయిల మీద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి తోడు కరెంటు బిల్లు కూడా 3 స్లాబ్లు వేసి 200 వచ్చే వాళ్ళకి 800, 1000 రూపాయలు వచ్చే వాళ్ళకు 3000 రూపాయలు. మరి ఈ రకంగా వస్తే కట్టలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా హౌస్ ట్యాక్స్ కూడా మరి 1 సంవత్సరంది మాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రజల సమస్యలను దృష్టి పెట్టుకొని చలో సెక్రటరీ ప్రోగ్రాం పెడితే మరి యొక్క నిరసన తెలపనీయకుండా పోలీసులు అడ్డుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజున్న పరిస్థితి కరోనా లాక్డౌన్లో ఇవాళ రిపోర్టర్ మనోజ్ అనే అబ్బాయి 33 సంవత్సరాలు. మరి రిపోర్టర్ కానీ పోలీసులు కానీ ఈ యొక్క జిహెచ్ఎంసీ మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ వాళ్ళ ప్రాణాలను తెగించి మరి ఈ యొక్క రాష్ట్ర ప్రజల కొరకు పనిచేయడం జరుగుతుంది. వారికే సరైన భద్రత లేదు. మనోజ్ను మరి అతనికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అన్నా తమ్ముళ్ళు వాళ్ళు పోయి మరి హాస్పిటల్ ఉన్నప్పుడు మేము రిపోర్టర్లము అని చెప్తే కూడా డాక్టర్లు అక్కడ ఎవరు కూడా లేరు. మళ్ళీ రిపోర్టర్ మిత్రులంతా కూడా మినిస్టర్ మీద ప్రెషర్ వేసినప్పుడు మరి తీసుకుపోయి ఐసీయూలో ఉంచడం జరిగింది. దాని తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. అదేవిధంగా మరి డాక్టర్లు కూడా మరి ఈరోజు నిన్న ధర్నా చేయడం జరిగింది. వాళ్ళకు కూడా సరైన భద్రత లేదు. పేషెంట్ల కొరకు వాళ్ళు పనిచేస్తుంటే మరి ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని కొట్టడం జరుగుతుంది. కరోనా వైరస్ నివారణలో భాగంగా ముషీరాబాద్ నగర డివిజన్లోని వీఎస్టీ ఫంక్షన్ హాల్లో రామ్నగర్ కార్పొరేటర్ వి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శానిటైజర్ పిచికారి వాహనము, శానిటైజర్ పిచికారి మిషన్లు, దోమల ఫాగ్ మిషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్, మాజీ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, రామ్నగర్ డివిజన్ ప్రెసిడెంట్ రేషం మల్లేష్ మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా పెద్ద ఎత్తున రోజుకు 100, 120, 200 దాకా కేసులు అవుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తుల అరికట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల మరి ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా కార్యక్రమాలకి మన హెల్త్ మినిస్టర్ రేటర్ రాజేందర్ గారు, ఆఫీసర్లు, కేటీఆర్ గారు అందరు కలిసి బ్రహ్మాండంగా చేస్తూనే ఉన్నారు. అయినా
లాక్డౌన్ తర్వాత కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ రెడ్డి గారు అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే యమున గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మరి ఈ యొక్క స్ప్రే చేసేటువంటి మిషను వెహికల్ను ఈ ఇండివిజువల్గా ఒక్కొక్కటి స్ప్రే చేసేదానికి పంప్స్ కూడా మరి బ్యాగింగ్ మిషన్ కూడా తీసుకొచ్చారు. చాలా సంతోషం. మరి మన మసిరాబాద్లో మనం రాదనుకున్నాం కేసులు అవుతా ఉంది మసిరాబాద్లో కూడా. మన దురదృష్టం ఏం చేస్తాం, కానీ దీన్ని అరికట్టాలంటే మనం ఇండివిజువల్గా ఎవరంతకు వాళ్ళే తన కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. మరి దూరం మార్పులు ధరించాలా, మరి గవర్నమెంట్ చెప్పినట్టు అన్ని ఇన్స్ట్రక్షన్స్ మీరు పాటించాలి. ఏ పద్ధతులు ఉన్నాయి ప్రభుత్వాలని చెప్పని లాక్డౌన్ ఎత్తేయడం జరిగింది 2-3 నెలల తర్వాత. ఇంకా లాక్డౌన్ కంటిన్యూ చేస్తే రేపు ప్రభుత్వమే నడిచేటువంటి ప్రమాదమైన పరిస్థితి నడవనటువంటి ఈరోజు మరి మన స్థానిక కార్పొరేషన్ గౌరవం ఈ కార్యక్రమం ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ మధ్యకాలంలో ఈ రోజు వరకు మన హైదరాబాద్ మన మున్సిపల్ కాన్స్టిట్యూన్సీలో దాదాపు 103-104 వరకు కోవిడ్ కేసులు చేయడం జరిగింది. అది కాకుండా కరోనా వల్ల టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరవించి చిరువేరు విశ్వనాథ్ జరిగేసి మరి ఇప్పుడు ఎంత ఇది ఇలాంటి సిచ్యువేషన్ చాలా తక్కువగా ఉన్న సందర్భం మరి ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హౌస్ అరెస్ట్, ప్రతిపక్షాలను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి. పటాన్చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ నెల 20వ తేదీ నుంచి తెలంగాణలో హరితహారం, రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించిన ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్. బోధన్ పట్టణంలో అస్తవ్యస్తంగా తయారైన రహదారులు, రాకపోకలకు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. కానాపురం మండలంలో పోలీసుల తనిఖీలు, లభ్యమైన దేశవాళీ తుపాకులు, తూటాలు. సమగ్ర సమాచార శ్రాంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.